అంత గుడికి ఎట్లా నమ్ముతావు నువ్వు? అరే ఏం పిక్కిదాకు నువ్వు భూమి మీద నువ్వు? ఇకనైనా మారండి. సెన్స్ లేదు నా కొడుకు. మరి చెల్లిని హాస్టల్లో తెలుసుకోవా? ఉట్టిగా ముఖమే ఇది అందమైన ముఖం లెక్క చెల్లె. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, బీటెక్. నీ చెల్లి హాస్టల్ పోయిందా? నీ బిడ్డ హాస్టల్ పోయిందా? మధ్య ఇంకొకరితో పోయింది. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం. ఈ రోజున మన రాజు ఒంటరి పోవడం ఛానల్కి ఒక మంచి కంటెంట్తో వచ్చిన గైస్. మీరందరూ ఖచ్చితంగా వీడియోను ఎండింగ్ వరకు చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఫస్ట్ ఇది ఒక అమ్మాయిలకు మాత్రమే ఈ వీడియో అంకితం. ఖచ్చితంగా మీరు తప్పు కాదు, ఇది అమ్మాయిలకు మాత్రమే. ఒక తండ్రికి, ఓ అన్నకు ఈ వీడియో 100% అంకితం ఈ రోజున. అందుకే నేను మంచి కంటెంట్తో వచ్చిన. ఎందుకో నేను చెప్తున్నాను, విను. వింటావా? చెప్తావా? ప్రేక్షకులకు మారిపిద్దామా? తెలుగు చెప్పుదామా? ఒక పేద ప్రజలు ఆదుకుందామా? చెప్పుదాం, ఎక్స్ప్లెయిన్ చేద్దామా? ఇకనైనా మారండి అని చెప్తున్నా, విను కంటెంట్ ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, త్వరలో హాస్టల్ ఓపెన్ చేస్తుళ్ళు, కాలేజీలు ఓపెన్ చేస్తుళ్ళు. చాలా గుర్తుపెట్టుకోండి, ఓ తండ్రి, ఓ కన్న. ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకునే విషయం ఈ రోజున నేను మాట్లాడుతున్నా. ఎస్, కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి, హాస్టల్ పిల్లలు వెళ్ళాలి, ఆడపడుచులు వెళ్ళాలి. మీరు పంపుతులు హాస్టల్కు? ఎస్ ఆనో? ఎస్. బస్సు ఎక్కింది కూతురు, మన చెల్లి హాస్టల్కి పోయిందా, పోలేదా తెలుసుకోవా? బస్సు జనరలా, అమ్మ నేను హాస్టల్కి పోతున్నా. ఎస్ బిడ్డ, చెల్లమ్మ సరే. గుడ్డిగా నమ్మేస్తావా? ఎస్, హాస్టల్ పోయింది అప్పుడే 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 2 అవర్స్లో పోతున్నాను, 2-3 అవర్స్ మ్యాక్సిమం. మమ్మీ, డాడీ, నేను హాస్టల్ వెళ్ళినా, హాస్టల్లో ఉన్నా నేను. కూతురు ఫోన్ చేసింది. బిడ్డ సరే సరే జాగ్రత్తగా ఉండు బిడ్డ, అన్నం టైంకు తిను బిడ్డ, డాడీ చెప్తుండు. సరే మమ్మీ, సరే సరే సరే. కట్టు. అన్నా, అన్నకు ఫోన్ చేసింది. అన్నా అన్నా అవుతాడు. అచ్చలే ఏంది నేను ఇక్కడ, ఏంది ఇది, నేను చేస్తాను పని మీద నాకు. అన్నా అన్న నేను ఆశ్చర్యపోయినా. నువ్వు ఆగే, నేను ఫోన్ చేసి ఆలోచన లాగు. సీరియస్ ఏదో పీకుడు పని చేసినట్టు. ఏం పీకుతానవురా నువ్వు? ఏం పీకుతానుకున్నావు భూమి మీద? నీ చెల్లి ఆశలపోయింది తెలుసుకోవా నువ్వు? అంత గుడికి ఎట్లా నమ్ముతావు నువ్వు? అరే ఏం పీకుతానుకున్నావు భూమి మీద నువ్వు? చెల్లి హాస్టల్కి పోయిందా, లేదా ఇంకొకతను పోయిందా? నువ్వేం పీకుతానుకున్నావు? తండ్రి బిడ్డ పోయినా తెలుసుకోను, గుడ్డిగా నమ్ముతావా? వీడు ఫోన్ గడి ఎత్తాడు బిజీగా ఉన్నా అని, తండ్రి గుడ్డిగా నమ్ముతాడు. ఏం పీకదనుకున్నారు మీరు? నీ చెల్లి హాస్టల్ పోయిందా, నీ బిడ్డ హాస్టల్ పోయిందా? మధ్య ఇంకొకరితో పోయింది. దిగే బస్సు దిగే ఇంకొకరితో పాయే. మాత్రం వినీత గానం లేదా నీకు? ఓ అన్నమై ఉండి చదువుకోలేదా? ఓ స్టడీ చేయలేదా? తండ్రి నీకు లేదారా? నీకు లేదా? కన్నావు కదా కూతురును. హాస్టల్ పోయిందని గుడ్డిగా నమ్ముతారు. ఎందుకు నమ్మాలి? నీ డౌట్ పడతలేను, ఆడపరుషులు డౌట్తో కాదు, మహిళల గురించి నేను తప్పుగా మాట్లాడతలేను. తప్పు చేయకూడదని అంటున్నా నేను. తప్పు చేస్తారు తల్లిదండ్రులు. ఓ అన్నగా ఉండి మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకునే ప్రాణాలు మన మహిళ, మన చెల్లె, మన బిడ్డ, మన కాపాడుకునే ప్రాణం. ఏం పీకదానికి ఉన్నావు మరి నువ్వు మొగానివై ఉండి?
చెల్లి హాస్టల్కి పోయిన వాళ్ళు తెలుసుకోవా? గుడ్డిగా నమ్మేస్తావా? గుడ్డిగా ఫోన్ కాడి చేస్తావా? ఏ పీకుడు పని చేస్తున్నావు నువ్వు? నేను డౌట్తోని కాదు, ఏదో నచ్చలేదు. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. ఓ డౌట్ పడతాను అన్న నా మీద నానా, అది డౌట్ కాదే. ఓ తండ్రి ఆవేదన, ఒక అన్న ఆవేదన, అంతకు మించిన ప్రేమ. తప్పు చేస్తామని కాదు, సమాజం మంచిగా లేరు, ప్రపంచం మంచిగా లేదు, ఓ నా కూతురు ఏడకరవ అవుతుందో, ఓ నా చెల్లె ఏడకరవ అవుతుందో అని మాత్రం నీ మీద డౌటు. కర్ర కావద్దని డౌటు. కాపాడుకునే ప్రాణం మీ సోల్జర్స్, మీ ఆర్మీ, నేను కాపాడుకునే ప్రాణాలు మీరు అందరూ. సోదరుడే మీకు తప్పు కనుక గుళ్ళి, ఓ సోదరు లెక్క మనం ఆలోచించాలి. మనం కాపాడుకునే ప్రాణం మన ఆడపడుచు, మన ఆడబిడ్డ. గుడ్డిగా విడకాలు చేయంగానే డాడీ ఎవరు యూ, డాడీ మమ్మీ ఎవరు యూ, అసలు నా బిడ్డ తిన్నావు బిడ్డ, మంచిగున్నావు బిడ్డ, బాయ్ బిడ్డ, బాయ్ డాడీ కట్టు. మళ్ళీ అన్న నెక్స్ట్ అన్న అన్న తిన్నవారా, ఏం తిన్నావురా, మంచిగా ఉన్నవారా, చెల్లమ్మ మంచిగా ఉన్నా. ఎట్టిపుగ్గడు ఫోన్ కడిగేసే. మరి వార్డెన్స్ తోటి ఎట్టిపుగ్గడు ఫోన్ కడిగేసే. ఏం టికి ఫోన్ కడిగేసావు? మరి చెల్లెని హాస్టల్లో తెలుసుకోవా? ఉట్టిగా ముఖమే ఇది అందమైన ముఖం లెక్క చెల్లె. సెన్స్ లేదు నా కొడుకు, సెన్స్ లేదు అరా నీకు. కనుకో, చూపెట్టమను హాస్టల్ను. తప్పేమున్నది? డౌట్తో కాదు అడిగేది. చెల్లె మీద ప్రేమ. ప్రపంచం మంచిది కాదు, సమాజం మంచోది కాదు, కాపాడుకోవాలి మనం. ఓ తండ్రివో ఏం పిక్కిది అనుకున్నావు, ఓ అన్నవో ఏం పిక్కిది అనుకున్నావు, ఓ తమ్మినో ఏం పిక్కిది అనుకున్నావు? ఎస్ అను. ఎస్. మరి వార్డెన్స్ తోటి మాట్లాడుతూ, ఇది మెయిన్ పాయింట్. ఇక చూడిగా ఇక్కడ నటన ఏమున్నదో, నటన చూడి నటన మీరు. ఇది వీళ్ళ అమ్మ కాదు, మరి ఈ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ అమ్మ లెక్క మేడ లెక్క మాట్లాడుతుంది. ఎస్ కామింగ్ దిస్ ఇస్ మీ కూతురు కామింగ్ ఈజ్ హాస్టల్. ఓకే అమ్మ మేడం ఓకే మేడం, నా బిడ్డ జాగ్రత్తగా మేడం. చదువుకోలే వీళ్ళు, తల్లిదండ్రులు చదువుకోలే పాపం. కొందరు అమాయకులు ఉంటారు కదా, కొందరు చదువుకోవాలి కూడా ఉంటారు కదా. ఈ గుడ్డికి ఎట్లా నమ్ముతారు వీళ్ళు? మోసం చెయ్యకే, నీ అన్నను నీ తండ్రిని మోసం చెయ్యకు. అందరు అట్లా లేరు కదా బ్రో. నేను అందరిని అంటలేను, కొందరు ఆడల గురించి నేను మాత్రమే మాట్లాడుతున్నా. కరవైతాళ్ళు కాబట్టి, చూస్తున్నాము కాబట్టి, సమాజం అట్టున్నది కాబట్టి. సమాజం నీ తండ్రి, నీ అన్న, నీ తల్లి పొద్దెల్లా 24 hours జూడి చేసి గొడ్డు సాకిరి చేసి నిన్ను సాత్తాళ్ళు. నా బిడ్డ మంచిగా చదువుకోవాలి, బాగుపడాలి, జాబ్ చేయాలి, దేశ కండలు తిరిగి నా బిడ్డ చదువుకొని మమ్మల్ని సుఖపెట్టాలి, మమ్మల్ని సాధాలి, నా బిడ్డ కష్టపడి అని మీ తండ్రి ఆవేదన, నీ అన్న ఆవేదన. ఊరికే నేను పంపుతా హాస్టల్. అందుకే పోతాను హాస్టల్ చదువుకున్నానికి. ఇంకొంత బస్సు దిగి ట్రావెల్ చేస్తానికి పోతానవా? అరే తెలుసుకో, చెమట దార పోసి చదివిస్తాను మనం కాదు మీరు. మీకు చెప్తున్నా, ఓ తండ్రికి, ఒక అన్నకు, ఒక తమ్మినికి డౌట్ కాదు. మనం కాపాడుకునే ప్రాణాలు మన ఆడపడుచు. గుడ్డికి నమ్ముతాను హాస్టల్ పోయిందని, కానీ ఇంకొంత ఉరుకుతాంది. చిన్న పిల్లల గురించి కాదు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ, బీటెక్, మెచ్యూరిటీ లేని మైండ్లు వీళ్ళయి, కాలేజీ పిల్లలై. అన్నవై ఉన్నాయి ఎందుకున్నావు, తండ్రివై ఎందుకున్నావు? అమ్మ కడుపులోకి వెళ్ళి ఫస్ట్ వచ్చినావు కాదురా మగ వ్యక్తి. భర్తని చెల్లొచ్చింది కాదురా, ఉండాలి కదా సెన్సు. ఓ తండ్రి
పిల్లలని కన్నావు, ఏం పీకదాన్ని కన్నావు? నీ వల్ల, ఒక తండ్రి వల్ల, ఒక అన్న వల్ల ఓ హాస్టల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఓ స్కూల్కు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఓ కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు కరెస్ట్ ఉంటే నీ పిల్లలకి అరెస్ట్ ఉండరు, మీరు కరెస్ట్ లేకపోతే నీ పిల్లలకి అరెస్ట్ ఉండరు. ఇక సెక్యూరిటీ మేము నా పిల్లలకు అని కాదు, ఆడపడుచు మనం కాపాడుకుని మన ఆడపడుచు ఎస్ మనం కాపాడుకోవాలి. డౌట్ కాదు. ఓ తండ్రి ఆవేదన, ఓ కన్న ఆవేదన తప్పు కాదు మనం చేసేది, కాపాడుకోవాలి మనం. సమాజం మంచిగా లేరు. గుడ్డిగా నీ కూతురు నీ చెల్లె ఫ్రెండ్ని గుడ్డిగా నమ్మకుల్లి. ఎసొండలో తెలుసుకో. వాళ్ళు కూడా ఒక మంచి జర్నీ చేస్తుందా నా చెల్లె, ఆ అమ్మాయి మంచిదేనా, ఆ అమ్మాయి గుడ్ గలా, స్టడీ పర్సెంటా, నాట్ స్టడీయా, అమ్మాయి క్యారెక్టర్ ఏంది చూసి తిప్పు ఫ్రెండ్స్తోని. నీ చెల్లె ఏ ఫ్రెండ్తో తిరుగుతుందో ఆ ఫ్రెండ్ గురించి కూడా ఎంక్వైరీ చేసుకో. తప్పు కాదు, మార్చుకోవాలి మనం. పెద్ద పెద్ద కాలేజీలు ఊరికనికి అర్థలే రాష్ట్రాలు చదువుకొని సాధించు. ఊరికే చదివిస్తాను అనుకుంటున్నాం. నిన్న మళ్ళీ మేము నీ తండ్రి నీ అన్న ఊరికేనేనా? చెమట దారపోయి చదివిస్తాను. ఎస్ చెప్పు. లేడీస్ అండ్ గర్ల్స్, చిన్నపిల్లల స్కూల్స్ కూడా నేను చెప్తానా, స్కూల్స్ కాలేజెస్ అందరిని చెప్తానా, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీతోటి ఉండే ఫ్రెండ్స్ను కూడా నమ్మకండి. ఫ్రెండ్స్ అంటే గర్ల్సే. మీరు చాలా వరకు చెడిపోయేది కూడా మీరు గర్ల్స్ల వల్లనే, అది ఆలోచించండి. మళ్ళీ ఏంటంటే మీరు చిన్న చిన్న ఆనందాల కోసం మీ అమ్మా నాన్నలను మీ అన్న తమ్ములను మోసం చేయకండి ప్లీజ్. నీ వల్ల కరవ అవుతుంది, నీ ఒక్కదాని వల్ల నీ తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోతుళ్ళు. తెలుసుకోవాలరా మీరు, ఎవరితో లేచిపోతుందని. ఈ మధ్య లేచిపోతారు, ఈ మధ్యలో ఈ లోకంలో లేచిపోతే పెళ్లి చేసుకుంటారు. ఊరే నీ తల్లిదండ్రికి ఏం కాదు, ఇంటనవా? నీ తల్లిదండ్రులకి ఏం, అన్నకేం కాదు. హాస్టల్కి బ్యాన్ నేమ్, దాని మీద కేసు. మళ్ళా నా బిడ్డను మా హాస్టల్కు పంపినాం కదా, ఏం చేసింది, ఎక్కడ పోయింది నా బిడ్డ, అట్లొక బ్యాడ్ నేమ్ హాస్టల్ స్కూళ్ళకు. ఆ దాని మీద ఒక కేసు, అదొక రిస్క్. మీరే కరెస్ట్ ఉంటే నీ బిడ్డ తప్పు చేయదు కదా. ఎస్ అను ఎస్. మరి ఏంటి కదా అనుకున్నావు? మగ వ్యక్తి అయి ఉండి మీరు ఇద్దరు ఇంట్లో ఎవరు చెప్పురా ఇడియట్. కరెక్టే బ్రో. మరి నాన్ సెన్స్ లెక్క చూస్తున్నావు. చెప్పు, ప్రజలకు చెప్పు. ఇకనైనా మారండి అమ్మాయిలు. మీకే నేను తప్పంటలేను, తెలియకుండా మీరు తప్పులు చేయకూడదు. చదువుకోండి. పెద్ద ప్రపంచం. దిస్ ఇస్ మన కంట్రీ, వాజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. ప్రపంచం మొత్తం తిరగాలి, ప్రపంచం మొత్తంలో డ్యూటీ చేయాలి. మీరు ముందడిగాయి, వెనుకడిగా ఏమంటలేం. ఏపీ రా నువ్వు. అరే ఓ అన్నవై ఉండి నువ్వు ఏపీ, ఓ తండ్రి వాడు నువ్వు ఏపీ. ముందడుగు. ఎన్నికడికి ఏపీయకు ఖరాబ్ చేసేది నువ్వేరా. వింటున్నవారా చెల్లి? పెద్ద ప్రపంచం, బ్యూటిఫుల్ ప్రపంచం. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సాధించేది ముందు భవిష్యత్తు ఉన్నది, మధ్యలో లాగిపోకు ఓ చెల్లి. చెల్లెట నా చెల్లె కాదు, నీ చెల్లెరా. అందరికి చెల్లె. మనం కాదంటానమ్మా. ఇకనైనా మారండి, సాధించండి. ఏదన్నా సాధించాలి. జాబులు కొట్టండి. కొన్ని కోట్ల జాబులు ఉన్నాయి. చదవండి ప్రపంచాన్ని. ఎవడో రాగానే మధ్యలోకి లవ్ ఎఫేర్ పెట్టుకోకండి. లవ్ ఎఫేరు లవ్ చేయొద్దంటలేను, ప్రేమించు ప్రేమిద్దంటలేను. సెన్స్ ఉండాలి. ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని లవ్ చేస్తున్నాం అని. నేను లవ్ తప్పంటలేను, ప్రేమ తప్పంటలేను. ఈడ ఉండాలి. మెచ్యూరిటీ వచ్చిందా రాలేదా, జ్ఞానం ఉన్నదా లేదా, వాడు ఎవడు అసలు వ్యక్తి, మంచోడు కాదా, ఏడి తీసుకోపోతాను మళ్ళా బస్సు దిగినాక, ఏడి తీసుకోపోతే ఏం చేస్తుండు, నా చదువు ఏమవుతుంది, నా తండ్రి ఏమవుతాడు, నా అన్న ఏమవుతాడు, నా హాస్టల్ పరువైంది. తెలుసుకో.
ఎర్రి నువ్వు తెలుసుకోరా రే, నువ్వు తెలుసుకో. ఓ తండ్రి వై ఉన్న ఊరికలు లేవు, ఓ అన్నవై ఊరికలు లేవు. ఊరుకున్నారా మీరు? మీ తప్పుడు వల్ల ప్రపంచమే కరువు అవుతుంది. పాన్ ఇండియా రీల్స్ అవుతాయి, పాన్ ఇండియా వీడియోస్ అవుతాయి. ఇవన్నీ హాస్టల్కి పోయి ఓ మహిళ లేచి పెళ్లి చేసుకున్నది. ఇదేందో మరి హాస్టల్ బ్యాట్నే మళ్ళా ఈ తల్లిదండ్రుల వల్ల, ఈ అన్నదమ్ముల వల్ల. నీ ఆడపడుచును నువ్వు కాపాడుకుంటే అయిపోతుంది కదా. మన ఆడపడుచును మన చెల్ల ఏడికి పోతుంది, ఏం చేస్తుందని. మీరు మంచిగానే ఉంటాళ్ళు. ఓ స్కూళ్ళు, ఓ కాలేజీలు, అవిడికి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను వాళ్ళ గురించి ఏమో మాట్లాడతలేను, మీకు కూడా చెప్తున్నా. వస్తుందా వస్తలేదా, ఈ అమ్మాయి ఏడికి పోతుంది, ఏం చేస్తుంది అని మీరు తెలుసుకోవాలి. ఓ మేడాలు, ఓ సార్లు తప్పు మాట్లాడతారు, కరెక్ట్ మాట్లాడుతున్నా. గుడ్డిగా నమ్ముతారు మీరు. ఎస్, ఫోన్ చేయి. తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఫోన్ చేయి. నీ బిడ్డ రాలేదని. నీ బిడ్డ ఇంకెందుకు హాస్టల్కి రాలే, ఏం చేస్తుంది, చదువుకోవాలి కదా. మీ తప్పు కూడా ఉన్నది మేడం గారండి. సార్, మీ తప్పు కాదు మేము అనేది, మీ తప్పు కూడా చాలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటూ వస్తున్నా. అందరినీ కాపాడండి. మీరు చదువు నేర్పాలి, మీరు చదువు చెప్పాలి. మీరు చదువు చెప్తేనే ఆడపడుచులు బాగుంటారు, ఆడపడుచులు మారాలి. మీరు జ్ఞానం చెప్పాలి, మీరు మెచ్యూరిటీ తెప్పియాలి ఆడపడుచులకు. ప్లీజ్. అరే తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, ఆవేదన అర్థం చేసుకో. ఓ మహిళ, నీకే చెప్తున్నా, ఇకనైనా మారు, ఇకనైనా మేలుకో. యుద్ధం చేయి చదువుతోని, యుద్ధము. ఎస్, నేను చెప్తావా? ఇక్కడి నుంచి అయినా జర ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు సాహసాలు చేయకండి. చిన్న చిన్న ఆనందాల కోసం తల్లిదండ్రులను మోసం చేయకండి. సరైన స్నేహితులు అంటే ఎవరో కాదు, ఆడవాళ్ళ దాంట్లోనే సరైన స్నేహితులను ఎంచుకోండి. ఇకనైనా జర మారండి. ఇది అందరినీ అనడం కాదు, కొందరు లేడీస్ మారాలి. కొందరు లేడీస్ వల్లనే ఇదంతా జరుగుతుంది. ప్లీజ్, అందరినీ కాదు, ఇది అందరిని ఉద్దేశించి కాదు, కొందరినే అంటున్నాం. మీరు చాలా చాలా మంచివారు, మేమేం కాదనట్లేదు. ఎవరు తప్పు చెప్తారు? అమ్మాయా? ఓ తండ్రి, ఓ అన్న తప్పు. మీ వల్లనే మీ ఆడపడుచు ఖరాబ్ అవుతుంది, నీ వల్లనే బ్యాడ్ నేమ్ వస్తుంది. తెలుసుకో. ఇక అయినా మారండి. మంచి దారిలో నడిచి చదువుకోండి, ఓ జాబ్ కొట్టండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. తెలుసుకోరా నువ్వు. ఓ తండ్రి నీకే చెప్తున్నా, ఓ అన్నకు నీకే చెప్తున్నా, ఊరికైనా నమ్మకుండి. త్వరలో కరాయి లోపలైతానే, కాలేజీలు హాస్టల్ లోపలైతానే. ఇకనైనా, అందుకే వీడియో పెడుతున్నా నేను. మన రాజు ఒంటరి పోవడం ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇకనైనా తెలుసుకోండి, ఇకనైనా మన ఆడపడుచులు కాపాడండి, ఎడిగిపోతాం తెలుసుకోండి. ఎస్, బాయ్. హిట్లు మీ రాజు ఒంటరి పోరాటం మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వీడియోలతోని కొత్త అప్డేట్ మీ ముందుకు తెస్తాం. మంచి కంటెంట్తో వస్తాం. హిట్లు మీ రాజు ఒంటరి పోరాటం. తప్పులుంటే క్షమించండి, తప్పులు లేవు, నిజాలే. మహిళను తిట్టలే, చెప్పుతున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మెచ్యూరిటీ లేదు కొందరి, కానీ తల్లి, తండ్రి, ఓ అన్న తెలుసుకోవాలి. మెచ్యూరిటీ లేదు మన ఆడపడుచులకు చెప్పాలి. మీరు మీ తప్పే. హిట్లు మీ రాజు ఒంటరి పోరాటం. ఎస్, ఆల్ ద బెస్ట్. 2024 మారండి, సాధించండి.